ఆటంకం లేకుండా పెళ్లి కూడా జరిగిపోయి ఇద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. లేవండి. కాబోయే మొగుణ్ణి ఇంకొదిలిపెట్టదు ఇంద్రమ్మా, కంగున ముడేసుకుంటది. నా ప్రేమను గెలిపించిన దేవత మీరు, నాకు మీ ఆశీర్వాదం కూడా అదే కావాలి. లవంగం ఏందిది? ఏదో నాకు చేతనైన సహాయం చేసి ఒక ప్రేమ జంటని గలిపిన. చెల్లి, నువ్వు సక్కగుండాలే, పెన్నిమిటితోటి ప్రేమగుండాలే. అర్జున్ గారు, మీరు ఆశీర్వదించండి. లవంగం, అర్జున్ సార్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించు. ఆశీర్వదించా. ఏటి అందరూ అలా అయిపోయారు? మీ పిల్ల నిశ్చితార్థం అయిపోయినది కాదేటి? ఎగిరి పడ్డారు కదా, అందుకే కాదేటి ఆవేశపడకూడదని పెద్దలు చెప్పినారు. పదండి పదండి, కాఫీలు టిఫిన్లు చేశారు, ఇప్పుడు బాగా మెక్కుదురు గాని. అలక, లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ. కమాన్, స్మైల్ అలక. పెన్మిటి, కాబోయే మొగుడు పిల్లలిద్దరూ కాసేపు ఏకాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇట్సేయండి. అందరూ పదండి పదండి పదండి. అలక, నా హృదయ పలక. ఏయ్ పోరు, రేయ్ నువ్వు ఇక్కడున్నావు అంటే చంపేస్తాను. పో. నిశ్చితార్థం జరుగుతుందంటే అది అర్జున్తో అనుకున్నాను కానీ తొక్కలేదు ఈ లవంగాడితో అనుకోలేదండి. అయినా వాడు ఎట్టా తెప్పుకున్నాడు అర్థం కావట్లేదండి. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. నాశనం అయిపోయింది కదా. చంపేస్తా. చూశానండి, ఇలా నాశనం చేస్తావనుకోలేదు. చేసింది వాడు కదలక, నేను. పాప మీ కుక్కగాడు విశ్వాసం బానే చూపించిండు. కానీ మ్యాటర్ అంతా మా అక్క మార్చేసి కొత్త స్క్రీన్ ప్లే వేసింది. రే విశ్వాసం, నువ్వు లవంగాన్ని కొట్టించి నీ రౌడీల చేత పంపించినాక ఏటైనాదో ఎరికేనా? గీను ఏమో ఉండాలి కదరా. అదిగో అక్క, లవంగండి ఆ మూటోలో కట్టుకొని తీసుకుపోతున్నారే. తియ్యరా ఆయుధాలు. అలాగే అక్క. అక్క, ఆయుధాలు సిద్ధం. కానీ రే తమ్మి, జాగ్రత్త.
శబాష్ట తమ్మి. అక్క నువ్వు నా పక్కనుంటే నాకు ఎక్కలేని ధైర్యం వస్తా అక్క. ఎంతమంది కుటుంబం కొట్టేస్తా. శబాష్ట. మెల్లగా. లవంగం బావా లవంగం బావా లే లే లే, లే, లే. కొట్టకండి, కొట్టకండి. లవంగం లే. మేము మీరా? ఏమైంది? దొంగ సచ్చిన వాళ్ళు నన్ను చావచ్చిదక బాదారు. వీళ్ళనా? వీళ్ళే. అదేంటి పడిపోయారు? మేం చిత్తకొట్టాంలే. లవంగం నేను ఇప్పుడు మంచి చెప్తాను, అట్లనే వేయాలి. వామ్మో, మా అమ్మాయి గారి కంటే మీరు ఇంకా ముదురండి బాబు. అది పాప జరిగిన విషయం. అంతేగాని ప్రేమ పరీక్ష లేదు, గడిది గుడ్డు లేదు. ఏయ్, కళ్ళున్నోడు ముందు కనబడేది మాత్రమే చూస్తాడు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. నా లెక్క. నాతో పెట్టుకోకు. చుక్కలు చుక్కలు చూపిస్తా. 4 రోజుల్లో నీ పెళ్లి కూడా చేస్తా. మెడిసి మెడిసి పడినావు గదే. ఏంది? నా అర్జున్ చేత తాళి కట్టించుకుంటావా? 1,00,000 జన్మలెత్తినా అది జరగదు. ఆరు కాదు కదా, 12 మేడలు కాదు కదా. ప్రేముంటే పెన్మిట్ తోటి పూరి గుడిసెలైనా బతికేయచ్చు. సమజైందా? ఏయ్, దేడ్ది మాకు అది రాదే. 1,00,00,000 మందులకెళ్ళి ఒక్కడితోటే గా దేవుడు ఎందుకు ముడేస్తాడో ఎరికేనా? గదే బంధం అంటే, గదేనే మన సాంప్రదాయం అంటే. నక్రాలు చేయకు బిడ్డ, చంపేస్తా. సమజైందా? భద్రతమ్మి. అయ్యో 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 అయ్యో, అమ్మగారు శాంతించండి. అయ్యో అమ్మగారు ఆగండి, ఆగండి, శాంతించండి అమ్మగారు, శాంతించండి. అబ్బా, అయ్యో, అమ్మగారు, అయ్యో, అబ్బా. నాకు నా అర్జున్ కావాలి, నాకు నా అర్జున్ కావాలి. వదిలే సమస్య లేదు, వదిలే సమస్య లేదు. నాకు నా అర్జున్ కావాలి, నాకు నా అర్జున్ కావాలి, నాకు నా అర్జున్ కావాలి, నాకు నా అర్జున్ కావాలి. అరే ఆగండి ఆగండి. సుమిత్రమా, హారతి తీసుకురాపో. ఓ ఎల్లరి పిల్ల, హారతి ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. పదండి లోపలికి. అరే జరంత దిష్టి తీని. జంటెంత చూడ ముచ్చటకుందో. గా ఫంక్షన్ హాల్లో నా ముద్దుల చెల్లి మీద ఎంతమంది కళ్ళు పడినాయో. మన లవంగం అందం చూసి ఎంతమంది దిష్టి తగిలిందో నీకెరుకనా? తీయండి, ఒక్క నిమ్మకాయ నేను తీసుకురాపో. పో సుమిత్రమ్మా. అలాగేనమ్మా. వెళ్ళమ్మా. మా జంట నిజంగా అంత చూడముచ్చటగా ఉందా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లవంగం. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. అరే ఏంది చెల్లి సప్పుడు చేయకుండా ఉన్నావు? మాట్లాడితే ముచ్చాలు రాలుతాయన్నట్టు. అక్కోయ్ సిగ్గుపడుతుంది. అవురా తమ్మి, బుగ్గలు చూడు మస్తు ఎరిపెక్కినాయి. ఇదిగో అంజలి. ముందుకు రండి. ఇలా వచ్చి నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, వీధిలో దిష్టి, ముఖ్యంగా నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి వెళ్ళండి. ఇక పదండి లోపలికి.
పదండి పద. రానమ్మా పదంజలి. పెర్మిటి ఏందిది? అదే నేను చూస్తున్నాను అంజలి. రే తమ్మి, ఈ ఏర్పాట్లను నువ్వేమైనా చేసినావా? నీ ఆజ్ఞ లేకుండా నేను ఎప్పుడైనా చేశాను అక్క? మరి మరి ఈ సెటప్ ఏంద్రా? ఓయ్ సుమిత్రమ్మా, ఇంట్లో ఉన్నావు కదా, నీకే తెలవాలా. నువ్వు గాని ఇంకో పలి గిడ నిశ్చితార్థం చేయనీకి ఏర్పాట్లయితే చేయలేదు కదా? మీరే ఈ ఏర్పాట్లన్నీ చేయమని మనుషుల్ని పంపించారు కదా. ఆ? మేమా? ఎవరు? టెంట్ హౌస్ వాడు. టెంట్ హౌస్ వాడా? అవును అర్జున్. మేం చెప్పలేదు సుమిత్రమ్మా. మేం చెప్పామక్క. ఏంది? అవును, ఈ ఏర్పాట్లు చేయమని మేమే చెప్పాం. ఇంతకీ ఏర్పాట్లు ఎవరి కోసమో? మీకోసమే. మా- మా మా కోసమా? కోసమా? అవును. అవును. ఏర్పాట్లయితే బాగానే ఉన్నాయి. దేనికోసం చేశారో అది చెప్తే ఇంకా బాగుంటుంది. సన్మానం చేయడం కోసం. సన్మానమా? అవును. ఎవరికి లవంగం? పార్వతీ పరమేశ్వరులకు, రాధాకృష్ణులకు, సీతారాములకు. గాళ్ళంతా ఇప్పుడు ఏడికెళ్ళొస్తారు. అరే, మా కళ్ళెదురుగానే ఉన్నారు కదా. ఏంది ఇవాళ షాకుల మీద షాకులు ఇస్తుంది? మీరిచ్చే షాకులతో పోలిస్తే ఇదే మాత్రం అక్క. విషయం ఏంటో అర్థమైనా చెప్పు బాబు. బామ్మగారు, ఈరోజు శివంగి గారు అర్జున్ గారు చేసిన మేలు జన్మ జన్మలకి మరువలేను. మరువరానిది కూడా. ఒక్కడినై ఒంటరి వాణ్ణై మిగిలిపోతానేమో. నా అలకనంద కోసం ప్రేమ ప్రయాణం చేసి అలసిపోయి వెనుతిరిగి వెళ్ళిపోతుంటే ఎడారిలో వయాసిస్ లాగా శివంగి గారు ఎదురై నా అలకని చూపించి నా ప్రేమదాహం తీర్చారు. నేను దేవదాస్ నవ్వకుండా కాపాడారు. నా అలకనంద లేకపోతే నా జీవితం వ్యర్థమై దుర్భరమై అధోగతి పాలయ్యేది. నా అలకని చూపించి నా ప్రేమదాహం తీర్చారు. నేను దేవదాస్ నవ్వకుండా కాపాడారు. నా అలకనంద లేకపోతే నా జీవితం వ్యర్థమై దుర్భరమై అధోగతి పాలయ్యేది. అలా కాకుండా మా ఇద్దరికి నిశ్చితార్థం చేశారు. అంతటి మేలు చేసి మా ఇద్దరిని కలిపిన మీ ఇద్దరిని ఏదో మాకు తెలిసిన లెవెల్లో మేము సన్మానించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతకంటే ఏ రకంగా మీ రుణం మేము తీర్చుకోగలం చెప్పు? అందుకే అలక చెప్పిన ప్రకారం మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశాం. అవునక్క, మా కోరికని మన్నించండి. చూసావు పెన్మిటి, నా చెల్లి చిలక లెక్క ఎంత మంచిగా మాట్లాడుతుందో. అవునంజలి, నిశ్చితార్థమై అరగంట కూడా అయిందో లేదో ఇద్దరి మనసు మాట ఒక్కటైపోయాయి చూడు. ఎంతైనా ప్రేమికులు కదా బావా. తొక్కేం కాదు. శివంగి గారు రండి. అర్జున్ గారు మీరు రండి. రండి, కూర్చో అక్క. కూర్చో అర్జున్. అలక, ముందు పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తించెలుకుందాం. అలాగే కాలు పెట్టు రాజా. అక్క, నువ్వు కూడా పెట్టక్క. ఇవాళ నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ ప్రేమ కోసం నేను చిన్న సాయం చేస్తే నువ్వు గింత సన్మానం చేస్తావా? అప్పుడే ఏమైందక్క? ముందు ముందు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి.
నా జీవితంలో నాన్న తప్ప ఇంకెవ్వరూ లేరు. అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నీ ప్రేమతో ఆ ప్రేమని చూపించావక్కా. నేను చేసిన చిన్న సహాయానికి నా జీవితాన్నే మార్చేసావక్కా. చాలా చాలా థ్యాంక్స్ అక్కా. నా జీవితం సర్వనాశనం చేయాలని చూస్తున్నావు కదా, వేస్తాం. నీ ప్లాన్లకి అడ్డుకట్ట వేస్తా. అర్జున్, ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో ఈ జన్మలో నీ పాదసేవ చేసుకునే అదృష్టానికి నోచుకున్నాను. నీ కాళ్ళు కడిగి ఈ నీళ్లు నెత్తిన చల్లుకున్నా నీ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే నువ్వు నాకు అంత చేసావు. ఏంటది? మేలు. అక్క, ఈ అక్షంతలు తీసుకో. అరే ఎందుకు చెల్లి, నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటది. నువ్వేం ఫికర్ కాకు. లేదక్కా, ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుందక్కా. గట్లనా? అయితే నా మనసు ఏదైతే కోరుకుంటుందో, నా మనసు ఎవరినైతే ఆరాధిస్తుందో ఆ మనిషి పీటల దాకా వచ్చి నా మెడలో 3 ముళ్ళు వేయాలని నన్ను ఆశీర్వదించక్క. నిశ్చితార్థం దాకా వచ్చిన మీ జంట పెళ్లిపీటల దాకా వెళ్ళి ఘనంగా పెళ్లి జరుపుకుంటుంది తల్లి. ఆ ఇంద్రమ చెప్పింది కదా, పోయి ఇంద్రమ ఆశీర్వాదం తీసుకో. పో పో పో. నాకు వాళ్ళందరి ఆశీర్వాదం ఒకవైపు, నీ ఒక్కదాని ఆశీర్వాదం ఇంకోవైపు అక్క. ఆశీర్వదించక్క. అంజలి, ఆశీర్వాదమే కదా, కానివ్వు. అలా చూస్తావేంటమ్మా? ఇంత చేసిన నువ్వు ఆ మిగిలిన తంతు కూడా దగ్గరుండి జరిపిస్తానని ఆశీర్వదించు. కడుపున బిడ్డని మోసేవాళ్ళు కాబోయే జంటను ఆశీర్వదిస్తే ఏ ఆటంకం లేకుండా వాళ్ళ మనసులోని కోరిక ఫలిస్తుందంటారు. ఆశీర్వదించు తల్లి. ఏ జన్మ రుణానుబంధమో అలకనంద నీ బిడ్డకి సాయం చేసింది. ఇప్పుడు నువ్వు ఆశీర్వదిస్తే ఆ పుణ్యం నీ బిడ్డకి దక్కుతుంది. అంజలి, నీది మంచి మనసు. ప్రేమని గెలుచుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ల ప్రేమని గెలిపించడం కూడా తెలుసు. ఎలా అయితే రవి రాఘవన్లను ఒకటి చేశావో, ఇప్పుడు లవంగంని అలకని కూడా ఒకటి చెయ్యమ్మా.